హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే యూనిట్లో మందిర ప్రోగ్రామ్ ఉంటే చూసుకొని వస్తున్నాము. ఇది రామనవమి రోజు, ఆ రోజు ప్రాణప్రతిష్ఠ ఉంటే విగ్రహానికి వెళ్ళి చూసేసి వచ్చాము. మేము ముగ్గురమే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా వారు వదిలిపెట్టేసి ఆయనకి డ్యూటీ ఉంది, డ్యూటీకి వెళ్ళిపోయారు. కంప్లీట్ అయిపోయేసరికి యాగం, ప్రాణప్రతిష్ఠ అదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. మేము ఇంక అక్కడే తర్వాత లంచ్ అదంతా అక్కడే చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఇంటికి. ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో ఇంత మంచిగా ఈ ఫ్లవర్స్ అన్నీ, మనం పేపర్ ఫ్లవర్స్ అంటాం కదా, అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. కొంచెం ఆగేసి ఇక్కడ పిక్స్ అవి తీసుకున్నాము. ఇది డైలీ నేను సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ చేసే వేనే. రోజు నేను ఆ ఫ్లవర్స్ చూసి ఇక్కడ ఒక పిక్చర్ తీసుకోవాలని అనుకుంటాను. సెల్ఫీ ఏమో కంప్లీట్గా రాదు. అలాగే ఎవరినైనా అడిగి తీయించుకోవాలన్నా నేను సింగిల్గా వస్తాను కాబట్టి అంత అనిపించదు. ఈరోజు మేమంతా వచ్చాం కాబట్టి చక్కగా బోల్డ్ అన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ రన్ అవుతున్నాయి. అస్సలు ఆ డే అంతా వాళ్ళతోనే సరిపోతుంది. మామూలుగానే వీళ్ళకి ఉండేది హాఫ్ డే స్కూల్సే. మార్నింగ్ 7:40 అలా స్టార్ట్ అయితే 1:30 1:50 కల్లా ఇంటికి వచ్చేస్తారు. అంటే 2 o'clock కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా కంప్లీట్గా ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి ఈ మార్చ్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళింది జస్ట్ 4 days మాత్రమే. మిగతా అంతా ఇంక ఇంట్లోనే ఉన్నారు. పాపకి ఈవినింగ్ డాన్స్ క్లాస్ ఉంటుంది. డాన్స్ క్లాస్ లేని రోజు ఇలా పార్క్ తీసుకొస్తాను. వాళ్ళకి కావాల్సినంత టైం ఆడుకుంటారు. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం డిస్టెన్సే ఉంటుంది, ఒక 700-800 మీటర్స్ ఉంటుంది. కాకపోతే ఈ లొకేషన్ అంతా చాలా బాగుంటుందన్నమాట. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇంకా ఈ పార్క్ చుట్టూ మంచిగా గార్డెన్ ఉంటుంది. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయో అది షూట్ చేయడం నేను మర్చిపోయాను. నేను డైలీ ఇటువైపు నుంచే వాక్ వెళ్తాను. మనకి అట్లా బోర్డర్లో ఇవన్నీ వేస్తారు కదా ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. చూసి కొంచెంసేపు ఆగి వాటిని చూసి వెళ్తారు అనమాట. అంత మంచిగా ఉంటాయి, ముద్దు ముద్దుగా ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట. వాటిని మనం తెంపుకున్నా కూడా యూజ్ ఉండదు, వెంటనే పాడైపోతాయి. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే మేము కూర్చున్నాం వెనక బ్యాక్ సైడ్ ఉంది, అవన్నీ ఫ్లవర్స్ అనమాట. మా వాడిని ఫోటో దిగుదాం రారా అని పిలిస్తే అసలు వాడు అస్సలు కోఆపరేట్ చేయడు అసలు పిక్స్కి. పాప అయితే చక్కగా ఉంటుంది, తీయించుకుంటుంది, కానీ వాడు అస్సలు కోఆపరేట్ చేయడు. 7 వరకు అయితే ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ దోమలదంతా స్టార్ట్ అవుతాయి. మామూలుగా కొన్ని బ్లడ్ గ్రూప్స్ వాళ్ళని దోమలు ఎక్కువ కరుస్తాయి. వీళ్ళిద్దరిని మా ముగ్గురిది ఏ పాజిటివ్నే, కానీ నాకు కొంచెం తక్కువ, కానీ వీళ్ళిద్దరికి ఎక్కువ దోమలు కరుస్తాయి అనమాట. ఎక్కువసేపు ఉంచలేము, ఇంకా బయట విసిగిచ్చేస్తారు దోమలు కొడుతుంది అనేసి. ఇంకా ఇప్పుడు హాలిడేసే కాబట్టి 8:30 9:30 లోపు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కిచెన్ కూడా క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ షటిల్ ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఇది అస్సలు నాకు రాదు. కాస్తో పాపకొచ్చు. ఊరికే నేను కింద పడేస్తూ ఉంటాను. అది కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది. ఇంకా పడుకునే ముందు తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం బాడీ కూడా మూవ్ అయినట్లు ఉంటుంది అన్నట్లు. అది కొంచెం వీలున్నప్పుడు ఆడుతుంటాం నేను పాప. అలాగే నాకు ఒక ఆర్డర్ కూడా వచ్చిందన్నమాట ఈ యాప్లో. నేను పార్క్లో ఉన్నప్పుడే మా కింద ఓనర్ వాళ్ళు కేక్ కావాలని చెప్పారనమాట. నేను ఇంటికి రాగానే డిన్నర్ చేసే ముందే స్పాంజ్ అనేది బేక్ చేసి పెట్టేశాను. వాళ్ళకి నైట్ 12 o'clock వరకు కావాలి. మన కిందే ఉంటారు కాబట్టి, మన పైన ఫ్లోర్ వాళ్ళ కింద ఫ్లోర్ కాబట్టి ఇబ్బంది లేదనేసి నేను ఆర్డర్ ఓకే చేసేసాను. రాగానే ముందు బేస్ అయితే రెడీ చేసేసి అది కూల్ అయ్యేలోపు కిచెన్ క్లీన్ చేసి పిల్లలతో కొంచెంసేపు ఆడుకున్నాక వాళ్ళు పడుకున్నారు. నేను ఇంకా ఈ కేక్ వర్క్ అయితే చేసి 11:30 ఆ టైం కల్లా మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఇది ఒక 1/2 kg 5-inch కేక్ టిన్లో బేక్ చేశానమాట. చాక్లెట్ ఫ్లేవర్. వాళ్ళ మమ్మీ డాడీ యానివర్సరీ నెక్స్ట్ డే నైట్ కేక్ కట్ చేద్దామనేసి 7:30 8 ఆ టైంకి అనుకున్నారంటే అప్పుడు కాల్ చేసి చెప్పారు. మనం ఏ టైంలో ఏ సిచ్యువేషన్స్లో కేక్ ఆర్డర్స్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ నేనైతే దాన్ని డన్ చేయడానికే చూస్తాను అనమాట, క్యాన్సిల్ అయితే చేయను. 1 month నుంచి అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఈ సైక్లింగ్కి వెళ్తున్నాను. అంటే పిల్లలకు కూడా స్కూల్ లేదు కదా, అంటే 4 days ఉందన్నమాట. మార్చ్లో స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు లేట్గానే లేస్తారు. కొంచెం నాకు ఎక్కువ టైం ఉంటుంది మార్నింగ్. నేను మార్నింగ్ సైక్లింగ్కి వెళ్తున్నాను. ఎక్కువ టైం అంటే నేను పడుకోవడం లేదు. మనం హాలిడేస్ ఇస్తే కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుంటాం కదా. ఇప్పుడు అయితే స్కూల్ ఉన్న టైమ్స్లో మనం 5:30 అలా లేస్తాం కదా, కానీ ఇప్పుడు అలా కాదు. నేను స్కూటీ కూడా నేర్చుకోవాలనుకున్నాను. నాకు రోడ్స్ అంటే కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయం పోవాలి. అలాగే టర్న్స్ తీసుకున్నప్పుడు 4 roads అలా వచ్చినప్పుడు ఎలా మూవ్ అవ్వాలి అనేది నాకు అసలు ఐడియానే లేదనమాట. సైకిల్ అనేది కూడా నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు చేస్తూ వచ్చింది. దీన్ని బట్టి ఇవి కొంచెం ఇలా తిరగడం తెలిస్తే, రోడ్ మీద భయం అనేది పోతే, అంటే ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయితే చూసానమాట. అప్పటి నుంచి నాకు రోడ్స్ అంటే చాలా భయం. అంటే వర్క్ ఉన్నా కూడా ఇంపార్టెంట్ వర్క్ అయితే నేను బయటకు వెళ్దామనే చూసే టైప్ లాగా అయిపోయిందనమాట. ఇంకేమైనా చిన్న చిన్న వాటికి కూడా ఎందుకు బయటికి అనేసి అట్లాగా అనిపించేది. ఇప్పుడు మెల్లిమెల్లిగా భయం అనేది పోతుంది. అలాగే నాకు కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్లో అయినట్టు ఉంటుంది. మార్నింగ్
తెలిసిందే కదా ఎంత ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఏం పెద్ద పొల్యూషన్ కానీ హెవీ అదే ట్రాఫిక్ కానీ వెహికల్స్ కానీ అలా ఏమి ఉండవు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆర్మీ ఏరియాలో వైపు వెళ్తారు. మంచిగా గార్డెన్స్, ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. అలాగా ఒక 1 అవర్ వరకు అయితే 1 అవర్ లేకపోతే 40-45 మినిట్స్ అలాగా సైక్లింగ్ చేసి వస్తాను. మళ్ళీ ఈ సైక్లింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చింది కేక్ కావాలనేసి. రాగానైతే నేను స్ట్రాబెర్రీ కేక్ అయితే రెడీ చేస్తున్నాను. 1, 2 అలాంటి వస్తే ఆర్డర్స్ నేను స్టవ్ మీదే చేసేస్తున్నాను. ఎక్కువ వస్తే అవెన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. కేక్ బేక్ అవ్వడానికి పెట్టేసి నేను వెళ్ళి పిల్లల్ని నిద్ర లేపుతున్నాను. ఈరోజు అయితే పీటీఎం ఉంది. ఇవాళ వాళ్ళ మార్క్స్ అయితే వస్తాయి. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, దానికి రిలేటెడ్గా. అలాగే సెక్షన్స్ అవన్నీ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా వీళ్ళకి ఇక్కడ జూనియర్ వింగ్, సీనియర్ వింగ్ అని ఉండేది. సీనియర్ వింగ్ వచ్చేసరికి 6 to 12 ఉండేది. జూనియర్ వింగ్లో 1 కూడా కాదు, ఇప్పుడు నర్సరీ టు 5 వరకు ఉండేదన్నమాట. ఇప్పుడు వాటిని ఏం చేశారంటే రెండింటిని మిక్స్ చేశారనమాట. అక్కడ వాళ్ళకి ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది, ఇక్కడ నుంచి సీనియర్ వింగ్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, 4-5 కిలోమీటర్స్. అలా కాకుండా రెండింటిని APS1, APS2 చేసేసి అక్కడ కూడా నర్సరీ టు 12 వరకు పెట్టారు APS1లో, APS2లో కూడా నర్సరీ టు 12 వరకు పెట్టారనమాట. ఇది చాలా బెటర్ చేయడం వల్ల. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి అక్కడికి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది సీనియర్ వింగ్కి. అక్కడ పిల్లలు ఇక్కడ జూనియర్ వింగ్కి రావాలన్నా కూడా డిస్టెన్స్ ఎక్కువే. ఇప్పుడు అలా కాకుండా ఎవరికి ఏది దగ్గరలో ఉంటే అందులో జాయిన్ అయిపోవచ్చు. ముందుగానే మనం ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. నేనైతే పాపకి ఇక్కడ జూనియర్ వింగ్ అనే ఫామ్ ఫిల్ చేసి ఇచ్చాను. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, 2 కిలోమీటర్స్ 2.5. బాబుకి కూడా ఇక్కడ ఇస్తే బాబుకి వచ్చేసరికి సీనియర్ వింగ్ ఇచ్చారనమాట, APS1. అది ఇక్కడ నుంచి ఒక 4-5-6 ఉన్నట్లుంది. ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ఉంటుంది అనమాట. మామూలుగా అయితే స్కూల్ ఎర్లీగా స్టార్ట్ అయిపోద్ది. వర్షాకాలం అలాగే వింటర్, సమ్మర్ ఇవన్నీ కూడా ఇబ్బంది కదా, అంత దూరం వీడి వెళ్ళి రావాలంటే. పైగా ఇంత చిన్నపిల్లని నేను అంత దూరం అసలు పంపించలేదు. నాకు దగ్గరగా ఉంటుందని స్కూల్ హౌస్ ఇక్కడ తీసుకుంది, లేకపోతే ఇంకో చోట తీసుకునే వాళ్ళం. ఏదైనా పిల్లలకి మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ ఆయన అవైలబుల్గా ఉండరు. ఎవరికైనా సరే డ్యూటీలో ఉండి వాళ్ళు అవైలబుల్గా ఉండరు. మనమే వెళ్ళి చూసుకోవాలి. పిల్లలకి ఏమైనా సిక్ అయినా స్కూల్లో, ఏదైనా స్కూల్లో మనం వెళ్ళి అక్కడ PTMs కానీ ఇలాంటివి ఉన్నా కూడా మనమే వెళ్ళి చూసుకోవాలి. కాబట్టి అంత డిస్టెన్స్ ఉంటే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది, అలాగే మనం వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది. స్కూల్ని బట్టి హౌస్ చూసుకున్నాము. అలాంటిది ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి అంత దూరం వేస్తే ఇబ్బంది అవుతుంది కదా. అవన్నీ PTMలో మాట్లాడుకొని, అలాగే వాళ్ళ మార్క్స్, బిహేవియర్, నాకు మార్క్స్ కన్నా ఫస్ట్ బిహేవియరే అడుగుతాను, ఎలా ఉంటున్నారు అదంతా అనేసి. ఎందుకంటే మనకన్నా కూడా ఎక్కువ వాళ్ళ బిహేవియర్ అనేది స్కూల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. మనం ఎలా అయితే నోటీస్ చేస్తామో టీచర్స్ కూడా అలానే నోటీస్ చేస్తారు. అలాంటివన్నీ తెలుసుకుంటాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అలా కాదు ఇలా అనేసి. మార్క్స్ కన్నా కూడా ఆ సబ్జెక్ట్ మీద ఎంత నేర్చుకుంటున్నారు అనేది నాకు అది ఎక్కువ అని అనిపిస్తుంది. అలాగే బిహేవియర్ మెయిన్. అవి అన్నీ బెటర్గానే ఉన్నాయి. మరీ హెవీగా అని చెప్పలేం, మరీ డల్గా అని చెప్పలేం, కానీ బెటర్గానే ఉంటాయి. ఎవ్రీ టైం 70% పైనే వస్తుంది పాపకి. బాబు అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు కదా, వాడు ఫస్ట్ టైం ఫైనల్ ఎగ్జామ్స్ రాయడం ఇక్కడ. వాడు నేర్చుకున్నాడు ఎగ్జామ్స్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చిందనమాట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ బాబు, పాప ఇప్పుడు 6th వెళ్తుంది. ఇద్దరిది సేమ్ స్కూల్ మాట్లాడేసి వచ్చాము. చూస్తుండగానే ఎంత పెద్దగా అయిపోయారా అని అనిపించింది. రాగానే నేను ఆల్రెడీ కొంచెం PTMకి అలా వెళ్తున్నాను, బయటకు వెళ్తున్నామంటే ముందుగానే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్తాం కదా. పైగా నాకు ఇవాళ కేక్ ఆర్డర్ ఉంది కాబట్టి నాకు రాగానే ఫస్ట్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే మిగతాది నేను ప్రశాంతంగా చేసుకోగలుగుతాను. ఇంకా ఆల్రెడీ బేక్ చేసి పెట్టేసి వెళ్ళాను కదా. రాగానే ముందు క్రీమ్ విప్ చేసేసుకొని తర్వాత ఈ కేక్ అయితే రెడీ చేసేస్తున్నాను. దీనికోసం నేను స్ట్రాబెర్రీ క్రష్ అలాగే ఫిల్లింగ్ ఇంట్లో రెడీ చేశాను, ఫ్రూట్ ఫిల్లింగ్. అవి 2 యూజ్ చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే మంచి రివ్యూ వచ్చింది నాకు ఈ కేక్ అయితే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఉండేది కొంచెం విలేజ్ టైప్లో ఉంటుంది అనమాట ఏరియా అంతా. స్కూల్కి దగ్గరని ఇదే తీసుకున్నామన్నాను కదా. అసలు హోప్ లేదు నాకు ఆర్డర్స్ వస్తాయి లేకపోతే కేక్ చేస్తాను అనేసి. ఎందుకంటే చాలా లోకల్ కేక్స్ దొరుకుతాయి ఇక్కడ. చాలామందికి తెలియదు కదా అదేంటి ఇదేంటి అనేది. నేను యూజ్ చేసే కోకో పౌడర్ 1/2 kg వచ్చేసరికి 500 రూపీస్ పడుతుంది. ఇప్పుడు బేకరీస్లో ఏంటంటే నీకు 1 kg 200-300 కూడా వచ్చే కోకో పౌడర్స్ ఉంటాయి. వాటికి వీటికి ఎంత క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందో అలాగే ఆ కేక్స్కి మనం ఇంట్లో చేసే కేక్స్ కూడా అంత క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. అది చాలామందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమైపోతుంది. నేను అప్పుడు అనుకున్నా నాకు అసలు హోప్ లేదు ఇంక ఇక్కడ కేక్ అంటే కష్టమే అనేసి. అలాగే ఇది దాటి అంటే ఈ విలేజ్ లాంటి దాటి ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ కేక్కి మంచి ప్రైస్ ఉందన్నమాట. పైగా ఇక్కడ బేకింగ్ మెటీరియల్ కూడా కొంచెం కష్టంగా ఉందన్నమాట తెచ్చుకోవడానికి. దగ్గరలో ఏమీ ఉండవు.
చండీగఢ్ కానీ పటియాలా కానీ వెళ్ళాలి. నేను ప్రతిసారి కొరియర్ చేయించుకుంటాను, లేకపోతే బస్‌కి వేయించుకుంటాను. వాటి చార్జెసే చాలా ఎక్కువ పడుతుండే నాకు మెటీరియల్ కాస్ట్ కన్నా కూడా. ఇంకా అసలు హోప్ పోయిందనమాట. నేను ఇక్కడ కేక్స్ చేస్తాను, ఆర్డర్స్ తీసుకుంటాను అనేసి. ఎప్పుడైనా పిల్లల కోసం ఇంట్లో చేయడమో, లేకపోతే మన బర్త్‌డేస్‌కో ఇంక వీటికి సంబంధించిన వాటికి మన వాటి వరకే చేసుకోవడంలే అన్నట్లుగానే ఉన్నాను. కానీ లక్కీలీ నిజానికి ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్న టైమ్స్‌లో కూడా నాకు పర్లేదు ఆర్డర్స్ వస్తున్నాయి. హ్యాపీ అనిపించిందనమాట. అందుకే ఒక్క చోట ఉండి మనం దీని మీద కష్టపడుతున్నా ఉంటే బేకింగ్ మీద మంచిగా గ్రోత్ అయిపోతది ఎవరికైనా సరే. కాకపోతే టైం పట్టుద్ది. నేను అందుకే ఎవ్రీ టైం చెప్తాను. నాకు ఎవరు చేయి పట్టుకొని నేర్పించలేదు. అలాగే నేను ఎలా నేర్చుకున్నానో మీరు కూడా అలా నేర్చుకొని చక్కగా స్టార్ట్ చేయొచ్చు అనేసి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 4, 5 మంత్స్ అవుతుంది కదా! 4, 5 మంత్స్‌లోనే నాకు ఇన్ని ఆర్డర్స్ వస్తున్నప్పుడు కొన్ని ఇయర్స్ బట్టి మీరు ఒక ప్లేస్‌లో చేస్తే చూడండి, చక్కగా ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకున్న అంత అమౌంట్ అయితే మనం ఎర్న్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.